ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికీ నమస్కారం. నేను గత 10 ఏళ్లుగా విప్రోలో హెచ్ఆర్ మరియు క్వాలిటీ టీంలతో పనిచేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జాబ్ ఒక సాధారణ జాబ్ కాదు. ఇది ఐటీ కంపెనీలో కెరియర్ స్టార్ట్ చేయడానికి చాలా మంచి ఎంట్రీ పాయింట్. ఈ రోల్ పేరు క్వాలిటీ అనలిస్ట్ హెచ్ఆర్ దిశ. కానీ అసలు పనితనం డాక్యుమెంట్ వాలిడేషన్ అసోసియేట్ లేదా క్యూఏ అసోసియేట్. ఇది పూర్తిగా నాన్ టెక్నికల్ జాబ్. కోడింగ్ లేదు, ప్రోగ్రామింగ్ లేదు, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. మీరు రోజూ చేసే పనేంటంటే కంపెనీకి వచ్చే డాక్యుమెంట్స్ని చెక్ చేయడం, అవి కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది వాలిడేట్ చేయడం, ఏదైనా తప్పు ఉంటే దాన్ని గుర్తించడం, ప్రాసెస్ ప్రకారం రిపోర్ట్ చేయడం. ఉదాహరణకి, ఒక డాక్యుమెంట్లో పేరు తప్పుగా ఉందా, డేట్ మిస్ అయిందా, సపోర్టింగ్ డాక్యుమెంట్ అటాచ్ అయిందా, ఫార్మాట్ కరెక్ట్గా ఉందా, ఇవి అన్నీ మీరు చెక్ చేస్తారు. ఇందులో చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే మీ అబ్జర్వేషన్, మీ పేషెన్స్, మీ యాక్యురసీ. ఇక్కడ వేగంగా పనిచేయాలి, కానీ తొందరపాటు చేయకూడదు. ఒక్క చిన్న తప్పు కూడా క్వాలిటీ స్కోర్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు అర్హత గురించి క్లియర్గా చెప్తాను. ఇంటర్మీడియట్ చేసిన వాళ్లు అర్హులు. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు అర్హులు. ఫ్రెషర్స్ అయినా సరే, రెలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లైనా సరే. కానీ చాలా ముఖ్యమైన విషయం, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఇలాంటి టెక్నికల్ డిగ్రీ ఉన్నవాళ్లు ఈ రోల్కి అర్హులు కాదు. ఇంకో ముఖ్యమైన విషయం, గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్స్యూ చేస్తున్న వాళ్లు కూడా అర్హులు కాదు. మీ అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలి. ఇప్పుడు షిఫ్ట్ గురించి మాట్లాడితే ఇది ఫిక్స్డ్ నైట్ షిఫ్ట్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే. హైదరాబాద్లోనే వర్క్ లొకేషన్. కానీ నైట్ షిఫ్ట్ అని భయపడాల్సిన అవసరం లేదు. విప్రోలో 2 వైపులా క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. షిఫ్ట్ అలవెన్స్ కూడా ఉంటుంది. వారంకి 5 రోజులు మాత్రమే పని, 2 రోజులు వీక్లీ ఆఫ్. ఇప్పుడు శాలరీ గురించి, ఇది ఫ్రెషర్కి మంచి స్టేబుల్ ప్యాకేజ్. సగటున 3 నుండి 3.5 లక్షల మధ్య ఉంటుంది. ఇది మీ రెజ్యూమ్లో విప్రో బ్రాండ్ ఇవ్వడమే కాదు, మీకు కార్పొరేట్ డిసిప్లిన్, ప్రాసెస్ నాలెడ్జ్, క్వాలిటీ మైండ్సెట్ అన్నీ నేర్పిస్తుంది. చాలామంది అడుగుతారు, ఇందులో గ్రోత్ ఉందా అని. ఖచ్చితంగా ఉంది. క్యూఏ అసోసియేట్ నుండి సీనియర్ క్యూఏ, ప్రాసెస్ లీడ్, క్వాలిటీ లీడ్, ఆపరేషన్స్, హెచ్ఆర్ ఆపరేషన్స్ ఇలా మూవ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పుడు అప్లై చేసే విధానం చాలా సింపుల్. మీ రెజ్యూమ్లో క్వాలిటీ అనాలిసిస్, డాక్యుమెంట్ వాలిడేషన్, ఆడిట్, అబ్జర్వేషన్ స్కిల్స్ ఇలాంటి కీవర్డ్స్ ఉండేలా చూసుకోండి. తర్వాత క్యూఏహెచ్వైడి అని మెన్షన్ చేసి మీ సీవీని షేర్ చేయాలి. ఇక్కడొక ముఖ్యమైన హెచ్చరిక, విప్రో ఎప్పుడూ డబ్బులడగదు. ఎవరైనా జాబ్ కోసం డబ్బులడిగితే అది ఫేక్. మీకు మెసేజ్ వస్తే ఆఫీషియల్ మెయిల్ ఐడి ఉందా, విప్రో డొమైన్ ఉందా, ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి. చివరిగా ఒక నిజం చెప్తాను. మీరు ఐటీలోకి రావాలనుకుంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇలాంటి రోల్స్ చాలా మంచి స్టార్ట్. డబ్బు కన్నా బ్రాండ్, అనుభవం, స్టెబిలిటీ ముఖ్యం. మీరు అర్హులైతే, ఇమీడియట్ జాయినర్ అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, రెజ్యూమ్ టిప్స్, విప్రో లోపలి ప్రాసెస్ నాలెడ్జ్ కావాలంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మీ కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇదొక స్ట్రాంగ్ స్టెప్. ఆల్ ది బెస్ట్.